నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. ప్రత్యేక చర్చకు స్వాగతం. కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అంటారు. మన భారతీయులు చాలామంది కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. బహుశా బంగ్లాదేశ్కి ఇది సరిగ్గా వర్తిస్తుందేమో అనిపిస్తోంది తాజా పరిస్థితి చూస్తుంటే. మయన్మార్కు చెందినటువంటి అరాకాన్ ఆర్మీ ఇప్పుడు బంగ్లాదేశ్ బోర్డర్ కూడా క్రాస్ చేసి వచ్చినట్టుగా మనకి అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అసలు ఈ అరాకాన్ ఆర్మీ అంటే ఏంటి, మయన్మార్లో ఏం జరుగుతోంది, ఈ అరాకాన్ ఆర్మీ భారత్ కోసం ఏమైనా పనిచేస్తుందా, అలాంటి అవకాశం ఏమైనా ఉందా, అసలు ఈ మయన్మార్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్నటువంటి గొడవ ఏంటి, ఈ విషయంలో కాస్త సమగ్రంగా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం రాజు గారు. ఈ 271 కిలోమీటర్ల బార్డర్ ఉందని చెప్తున్నారు మయన్మార్కి బంగ్లాదేశ్కి మధ్య. ఇప్పుడు బోర్డర్ క్రాస్ చేసి వచ్చి బంగ్లాదేశ్ మీద అటాక్ చేస్తున్నట్టుగా మనం కొన్ని విజువల్స్ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరుగుతోంది అక్కడ? ఇంతసేపు కూడా హిందువుల మీద దాడులతోనే వీళ్ళు చాలా బిజీగా ఉన్నారు యూనస్ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కొత్త చిక్కు ఏమైనా వచ్చి పడిందా? అసలు ఏం జరుగుతోంది ఈ రెండు దేశాల మధ్య? ఈ అరాకాన్ అంటే ఎవరు, వీళ్ళు ఏంటి అసలు అనేది వీళ్ళు చెప్పాలంటే, మయన్మార్ అంటే మనకి ఇది వరకు మనము బర్మా అనేవాళ్ళం. ఆ బర్మా ప్రాంతంలో ఒక రఖైన్ అని ఒక రీజియన్ ఉందండి. ఆ రీజియన్ మనకి బంగ్లాదేశ్ తో బార్డర్ ఉంటుంది అనమాట. నాప్ నది ఒకటి ఉంటుంది అక్కడ, 271 కిలోమీటర్స్ అనమాట. సో అయితే అక్కడ వాళ్ళు ఏంటంటే బౌద్ధులు, వాళ్ళందరూ బౌద్ధులే అనమాట. దగ్గర దగ్గర ఒక 3 లక్షల జనాభా వరకు ఉన్నారనమాట. అయితే అందరికి ఆశ్చర్యం వేస్తుంది, అదేంటి బౌద్ధులు అంటారు, మరి వీళ్ళేమో తిరుగుబాటు చేస్తున్నారు అని ఒక సందేహం చాలా మందికి వస్తుంది. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, అసలు బౌద్ధులు అలా అయిపోవడానికి కారణాలు కూడా ఏంటి అనేది చూసుకోవాల్సింది. అక్కడ కొంచెం తిరుగుబాటు, ఈ రోహింగ్యాలు ఉన్నారు కదా, మనం అందరు రోహింగ్యా అంటాం. ఆ ప్రాంతంలో వాళ్ళు కబ్జాలు చేయడం మొదలెడుతుంటే, బుద్ధం శరణం గచ్చామి అని శాంతంగా ఉండే వాళ్ళందరూ వాళ్ళ సర్వైవల్ గురించి వాళ్ళు ఇంకా వాళ్ళని తరిమి కొట్టడం మొదలు పెట్టారు అనమాట. ఆ రోహింగ్యాలను, ఒక్కొక్క రోహింగ్యా 10 మందిని కనేసి వాళ్ళ పాపులేషన్ పెంచేసేది దాంట్లో ఉండేటప్పుడు, వీళ్ళు ఇంకా బార్డర్ క్రాస్ అయిపోయి బంగ్లాదేశ్ రావడము, లేకపోతే భారతదేశం రావడము, లేకపోతే అలా ఇంకా వేరే మార్గాల్లో పాకిస్తాన్ వెళ్ళిపోవడాలు, ఇటువంటివి చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట రోహింగ్యాలు. సో అలా వీళ్ళు అంటే వాళ్ళ ఉనికిని నిలబెట్టుకోవడానికి బుద్ధిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రఖైన్ రీజియన్ లో ఆ రఖైన్ నుంచే రఖాన్ ఆర్మీ అరకన్ అయింది. అది అరకన్ ఆర్మీ ఏ అంటారు అనమాట. అది యాక్చువల్లీ చూసుకుంటే ఏంటంటే, మనకి వీళ్ళు ఒక మయన్మార్ లో కూడా అక్కడ ఆర్మీని రూల్ నడుస్తుంది మయన్మార్ లో. దాన్ని జంటా అంటారు, జంటా, JUNTA. సో దానికి వీళ్ళు తిరుగుబాటుగా ఇన్ని రోజులు నడుస్తూ వచ్చారనమాట. అయితే వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా ఈ రఖైన్ ప్రాంతము, ఇంకోటి కూడా ఉంది, చిన్ స్టేట్ అనే ప్రాంతం కూడా ఉందన్నమాట. ఇవి రెండిట్లో వీళ్ళకి మంచి హోల్డ్ వచ్చేసింది. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ చిట్టగాంగ్ ఈ ప్రాంతం ఏదైతే ఉందో అది మనకు ఒక పక్క త్రిపుర ఉంటుంది, ఇంకొక కిందకు వస్తే మన మ్యాప్ లో చూసుకుంటే ఈ రఖైన్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ బార్డర్ వచ్చింది అనమాట. వీళ్ళు ఎప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు సరే భారతదేశం ఇలా చేస్తాం అలా చేస్తాం, మాకు ఇంత టైం ఇస్తే చాలు, గ్రేటర్ బెంగాల్ ఏర్పాటు చేస్తాం అవి ఇవి అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు తిరగబడ్డారు అనమాట. ఒక 30,000 మంది స్ట్రాంగ్ ఆర్మీ, మోడర్న్ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి, వాళ్ళ మీద తిరగబడ్డం మొదలు పెట్టారు అనమాట. దాంతో వీళ్ళకి దిక్కు తెచ్చని పరిస్థితి. అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటంటే, ఈ అరకాన్ ఆర్మీ అనేది, ఈ ఆర్మీకి భారత్ ఏమైనా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఏమైనా సహాయం చేస్తోందా, చేయాల్సినటువంటి అవసరం భారత్కి ఏమైనా ఉందా? అలాంటి కథనాలు వస్తున్నాయి ఇంటర్నేషనల్ మీడియాలో. అంటే దానికి ఇప్పుడు అన్నోన్ ఆర్మీలు ఎవరో చేస్తుంటే భారత్ చేసిందని చెప్పడానికి కూడా లేదు కదా. సో అలాగే రఖైన్ ఆర్మీ వాళ్ళతో ఏంటంటే, మనకి లేటెస్ట్ గా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ICWA అని ఒక సదస్సు జరిగిందనమాట, ఇండియన్ కౌన్సిల్ ఫర్ వరల్డ్ అఫేర్స్ అన్నమాట. సో అదొక సమ్మిట్ సెప్టెంబర్ లో జరిగింది. దానికి ఈ వీళ్ళు కూడా వచ్చారనమాట, అరకాన్ వాళ్ళు కూడా వచ్చారు.
సో అలా వాళ్ళు ఏమైనా వచ్చి ఉండొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇప్పటివరకు అసలు అటువంటివి ఎప్పుడు ఇవ్వలేదు మనం సపోర్ట్ కానీ ఇటువంటివి. మనకి ఈ న్యూస్ వచ్చినా సరే మనకు బయట ఎక్కడ కనిపించదు. అయితే వాళ్ళకి మరి ఉండొచ్చు ఒకవేళ మనకి శత్రువు కూడా మిత్రువు అవుతాడు కదా ఒకసారి. అవును. సో అందు గురించి వాళ్ళకి మనం ఏంటంటే మనకి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, మన ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. సో అందు గురించి అది కూడా జరిగి ఉండొచ్చు. మన భారత్ సపోర్ట్ ఇస్తుందంటే ఇస్తుండొచ్చు. మరి మన దేశాన్ని కాపాడుకోవాలంటే ఇప్పుడు మొదట్లాగా కాదు కదా. ఇప్పుడు మనం భారతదేశం చూసుకుంటే తాలిబాన్ తో కూడా మనం సత్సంబంధాలు ఏర్పరచుకున్నాము. అలాగే మనకి ఇరాన్ తో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సో మన దేశ హితం గురించి ఎవరితో అయినా స్నేహపూర్వకంగా ఉండడానికి మనం రెడీగా ఉన్నాం అనమాట. సో అందు గురించి సరే ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు అన్ని విధాల దిగ్బంధనం అయింది కదా. అంటే 3 పక్కల భారతదేశం ఉంది, ఇంకో పక్క ఎక్కడైతే ఉంది రకైన్ అరకాన్ ఆర్మీ ఉంది. వీళ్ళు అసలు ఇది ఇక్కడి నుంచి వస్తుందని వీళ్ళు ఊహించలేదన్నమాట. అందు గురించి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. సరే మనకి ఇంకో కోణం చూసుకుంటే ఇక్కడ యుఎస్ ఏమైనా చేయగలుగుతుందా అంటే యుఎస్ కూడా ఏం చేయలేదు. ఈ రకైన్ ప్రాంతం అంతా మొత్తం కొండలు, ఈ గుట్టలు ఉండే ప్రాంతం ఇవన్నమాట, లోయలు ఉండే ప్రాంతం. సో అందు గురించి వాళ్ళు ఇక్కడ వచ్చి ఏం చేయలేరు అక్కడ. సరే చైనా వాళ్ళు ఏమైనా చేయగలుగుతారంటే చైనా వాళ్ళు కూడా రాలేరు. చైనా వాళ్ళు కూడా హ్యాపీయే. ఎందుకంటే ఈ రకైన్ ఈ ప్రాంతం నుంచి ఏదైతే ఉందో ఈ చిట్టగాంగ్ పోర్ట్ అవన్నీ అక్కడి నుంచి ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అవన్నీ దగ్గరే అన్నమాట. సరే వీళ్ళకే ఈ బంగ్లాదేశీ వాళ్ళు ఏం చేశారంటే ఈ రోహింగ్యాల గురించి వాళ్ళ రిఫ్యూజీ క్యాంపులు వాళ్ళకి ఇలా అన్యాయం జరిగిపోతుంది, ఘోరంగా అన్యాయం జరిగిపోతుందని ఆ ముసుగులో కొన్ని ఈ మిలిటెంట్ గ్రూపులు, అల్ ఖైదాలు ఇటువంటి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా పెట్టి పోషించి ఆ చిట్టగాంగ్ లో ఉన్న అంటే చిట్టగాంగ్ ప్రాంతంలో ఒక 25% 30% హిందువులు ఉన్నారండి. ఇంకా దగ్గర మిగతా ఒక 10 to 15% బుద్ధిస్టులు ఉన్నారనమాట. వాళ్ళందరి మీద అత్యాచారాలు చేయడము, చంపేయడాలు, దోచుకోవడము ఇవన్నీ కార్యక్రమాలు ఈ వీళ్ళు ఏంటంటే రోహింగ్యా రిఫ్యూజీ క్యాంప్ లో ఉండే అల్ ఖైదా ముసుగులో వాళ్ళు ఉండి చేస్తున్న అన్యాయాలు అనమాట. వాళ్ళని ఎదుర్కోవడానికి వీళ్ళ నాపా నది ఏదైతే ఉందో వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు టెక్నాఫ్ అంటారు, ఆ నదిని కూడా దాటి అటుపక్కన వెళ్ళిపోయారు అనమాట. సో వాళ్ళకి అందు గురించి పెద్ద అటాక్స్ జరుగుతోంది. ఎవరికి అర్థం కాని పరిస్థితి ఎలా జరుగుతోంది. ఇప్పుడు డీప్ స్టేట్ కూడా ఏం అర్థం కావట్లేదు అనమాట. యూనిస్ ఏదో పీకుతాడు పొడుస్తాడు అనుకున్నాము, వీడేమో మనల్ని అందరినీ ముంచేసేటట్టున్నాడు అంటున్నారు. అయితే ఇంకొక ఇది కూడా ఏంటంటే ఈ అరకైన్ ఆర్మీ ఏదైతే ఉందో వీళ్ళు ఒక ప్రాజెక్ట్ భారత్ ఏదో టేకప్ చేసింది, కలాదాన్ ప్రాజెక్ట్ అంట. కలాదాన్ ప్రాజెక్ట్ అది కోల్కతా నుంచి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్, అది రఖైన్ స్టేట్ మీద నుంచి వెళ్తుంది. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే వాళ్ళకి ఆ ప్రాంతం ఆ స్టేట్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అది భారత్ చేస్తుంది కాబట్టి అందుకనే ఈ అరకాన్ ఆర్మీ భారత్కి సపోర్ట్ చేస్తుంది అనేటువంటి వర్షన్ కూడా వినబడుతుంది. అంటే మనకి యాక్చువల్ చెప్పాలంటే అరకాన్ ఆర్మీతో మనకి మన దేశానికి ఒక లవ్ హేట్ రిలేషన్షిప్ ఉండేదండి. సో ఒక 25 సంవత్సరాలకు ముందట వాళ్ళతో కొంచెం ఈ అండమాన్ దీవుల దగ్గర కొంచెం ఈ కాల్పులు జరిగాయి. కొంతమంది వాళ్ళ సైనికులు లేకపోతే రెఫ్యూజీలు ఏమంటారో వాళ్ళు ఒక 25 మంది చనిపోయారు అనమాట. కానీ ఇక్కడ మనకి ఈ అరకాన్ ఆర్మీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పర్పస్ మన పర్పస్ సేమ్ అయింది. అది కాకుండా ఏంటంటే చైనా మయన్మార్ అంటే ఆ జంట ఏదైతే ఉందో ఆర్మీ వాళ్ళు కలిపి ఒక పైప్ లైన్ వేద్దామనే ప్రణాళికలో ఉన్నారనమాట. అంటే సైనో మయన్మార్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ అని ఒకటి ఉందన్నమాట. సో అది ఏంటి, దానికి మనకి ఈ బంగాళాఖాతం చుట్టూ ఏవైతే గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయో దాని నుంచి గ్యాస్ ని తీసుకుని వెళ్ళాలి అన్న ప్లాన్ వాళ్ళది. అమెరికా వాళ్ళది ఏంటి, ఈ సెంట్ మార్టిన్ దాంట్లో వచ్చి వాళ్ళు ఆ హోల్డ్ తెచ్చుకోవాలని వాళ్ళు. అంటే భారతదేశంలో కొన్ని ప్రాంతాలు చూసుకుంటే ఈ మిజోరాము, మేఘాలయ ఇవి ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిలోంచి మనకి మణిపూర్ వాటిలోంచి క్రిస్టియన్ స్టేట్ వీటితో కలిపి పెడదామని వాళ్ళ ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరికి ఇప్పుడు ఏంటంటే కట్టడం ఏమైంది, ఇప్పుడు ఏంటంటే అరాకాన్ వాళ్ళు రావడంతో మొత్తం సీన్ చేంజ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల భారత్ ఏమైనా మనకేమైనా కన్సర్న్ ఉందా, ఏమైనా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉందా, లేకపోతే మనకి ప్రేక్షక పాత్ర పోషిస్తూ సరిపోతుందా పర్టికులర్ ఈ ఎపిసోడ్కి సంబంధించి? అంటే ఇప్పుడు మనము భారతదేశానికి
పక్కన నైబర్స్ వాళ్ళు సరిగ్గా లేకపోతే ఎప్పుడైనా మనకి ముప్పేనండి. ఇప్పుడు అందు గురించి ఏంటంటే మనకి హిందువుల్ని అక్కడ ఉండే హిందువుల్ని కాపాడుకోవడంలో అరాకాన్లు ఏంటంటే మన ఆర్మీ లోపల వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళి మన కార్యక్రమం వాళ్ళు చేస్తున్నట్టు అనమాట. సో అందు గురించి వాళ్ళకి పరోక్షంగా భారత్ ఏమైనా సపోర్ట్ ఇస్తుందేమో మనకు తెలియదు. అఫీషియల్ గా ఏమీ అనౌన్స్ చేయలేదు, అఫీషియల్ గా అలాంటి స్టాంప్స్ కూడా ఎక్కడ తీసుకోలేదు, మనకు తెలియదు కాబట్టి వాటి మీద మనం కమెంట్ కూడా చేయలేమన్నమాట. సో ఒకవేళ ఇచ్చిన ఆశ్చర్యపోక్కర్లేదు మనం. ఇండైరెక్ట్ సపోర్ట్, ఎస్, ఇండైరెక్ట్ సపోర్ట్ కి. సో అది ఇప్పుడు ఏంటంటే ఇంకా నెక్స్ట్ 15-20 రోజులు చూస్తూ ఉండండి. ఇంకోటి మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనం ఒక 2-3 రోజుల క్రిందట కూడా మనం మాట్లాడుకున్నాం ఏం చేస్తుంది భారత్ అని ఒక డిస్కషన్ వచ్చింది. చూస్తూ ఉండండి నెమ్మదిగా డోసేజ్ పెరుగుతూ ఉంటుంది అని చెప్పామన్నమాట. సో ఫస్ట్ డిప్లొమాటిక్ వాళ్ళు వెళ్ళారు, మాట్లాడారు, వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం చేసుకుంటారు అనుకున్నారు, చెప్పడం అయింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఎకానమీ మెయిన్, వాళ్ళకి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో దానికి మన దేశం నుంచి రా మెటీరియల్ వెళ్ళట్లేదు, కాటన్, అదొకటి ప్రాబ్లం అయింది. దాంతో ఏమైంది, ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఆ ఫ్యాక్టరీలు మూతపడడంతో ఏమవుతోంది, అక్కడ ఉండే ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఈ ప్రభుత్వానికి విరుద్ధంగా తిరగబడుతున్నారు. సో నెక్స్ట్ ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటి, బంగ్లాదేశ్ నుంచి మన వైపు మన దేశానికి వచ్చే ఎక్స్పోర్ట్స్ కూడా ఆపుతున్నారు. సో వాళ్ళకి బంగ్లాదేశ్ ట్రేడర్స్ కూడా మీరు ఏం రాక్కర్లేదు బెంగాల్లో కూడా హిందువులు తిరగబడుతున్నారు వాళ్ళ మీద. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు హాస్పిటల్స్ లో 4 లక్షల మంది నెలకి వస్తున్నారు. సో అంటే చాలా 4 లక్షల మందిని ఇంకా తగ్గించేసి నిజంగా ఇంకా కోల్పోయే స్టేజ్ లో ఉన్నారు, చాలా తీవ్రమైన రోగాలతో బాధపడుతున్నారు, వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ట్రీట్మెంట్ కి అలౌ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంటే ఇంకొక పక్క నుంచి అరాకాన్ వచ్చేసింది. ఇప్పుడు వాడికి అసలు ఏమి చేయాలో మొత్తం దిగ్బంధన అయిపోయింది వాడికి. ఇప్పుడు బోర్డర్ మొత్తం లాక్ అయిపోయింది, అష్టదిగ్బంధనం అయిపోయింది. అందు గురించి ఇంకా ఇక్కడ చైనా కూడా ఏం చేయలేదు, డీప్ స్టేట్ కూడా ఏం చేయలేదు. అసలు డీప్ స్టేట్ అంత ఫుల్ డీప్ స్టేట్ అంత గొప్పది అది ఇది అని చెప్తున్నారు, ఎలక్షన్లు ఇవి చేస్తాం అవి చేస్తారు, మొత్తం ప్రపంచంలో దేశాలందరినీ వాళ్ళు ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ఈ గవర్నమెంట్లందరినీ పడగొడతారు వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు భారత్ దెబ్బని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. సో అందు గురించి డీప్ స్టేట్ ని ఎలా ఎదుర్కోవాలో భారతదేశం చూపిస్తోందండి. ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. చూద్దాం ప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా ఈ దెబ్బతోనైనా అక్కడ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్కు బుద్ధి వస్తుందా, ఏమైనా దారికి వస్తారా, లేకపోతే ఇంకా తన మొండి వైఖరినే కొనసాగిస్తారని చూద్దాం. అన్ని విధాలుగా ట్రేడ్ రిలేషన్స్లో ఇప్పటికే భారత్ దాదాపుగా నిలిపేస్తున్నటువంటి పరిస్థితి. అఫీషియల్గా ఏమి అనౌన్స్ చేయకపోయినా కూడా ట్రేడ్ రిలేషన్స్ కూడా చాలా వరకు ఆపేసినటువంటి పరిస్థితి. అలాగే తాజాగా ఈ మయన్మార్ అరాకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ బోర్డర్ని మొత్తం కూడా చుట్టుముట్టేశారు కాబట్టి ఏం చేయాలో పాలుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడాలి రాబోయే 10 రోజుల్లో ఇంకా ఎలాంటి పరిస్థితులు పరిణామాలు మనం బంగ్లాదేశ్లో చూడాల్సి వస్తుంది అనేది. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. కీప్ వాచింగ్ NH TV. మా ప్రేక్షకులకు ఒక విజ్ఞప్తి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్పై కూడా క్లిక్ చేయండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై భారత్, జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.